మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను. మీరు అవి ఇప్పటి నుంచి పాటించండి. 100కి 200% మీరు ఎగ్జామ్ అనేది పాస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేరాక్స్ ఏవైతే ఉన్నాయో బేరాక్స్ అన్ని మీరు ఖచ్చితంగా అన్ని, నేను చెప్పిన 7 సబ్జెక్ట్స్ కాదు, అన్ని బేరాక్స్ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి. ఎగ్జామ్కి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్ అనేది బేరాక్స్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, మీరు రాయొచ్చు. బేరాక్స్ లో నుంచి రాని క్వశ్చన్స్ కూడా ఉంటాయి కొన్ని. అవి వచ్చేసి ఏంటంటే అమైండ్మెంట్. మెయిన్లీ అమైండ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా యాక్ట్ ఉంటుంది కదా, ఆ యాక్ట్ లో ఏదైనా కొత్తగా ఇంక్లూడ్ చేసినా ఆర్ ఏదైనా యాక్ట్ తీసేసినా కొత్తగా ఏదైనా యాడ్ చేసినా దాన్ని మనం అమైండ్మెంట్ అంటాం. ఇలాగ అమైండ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అమైండ్మెంట్ ఏ ఇయర్ అయింది తెలియదు, దీనిలో ఉండదు అమైండ్మెంట్. అండ్ అలాగే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే మనకి కోర్టు మూవీలో స్టేట్ ఆఫ్ జరిగింది కదా, ఇవన్నీ ల్యాండ్ మార్క్ కేసెస్ లాగా ఉంటాయి. ల్యాండ్ మార్క్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎగ్జామ్లో వస్తాయి. మీరు అమైండ్మెంట్స్ అండ్ అలాగే ఇంకా కొన్ని ఉంటాయి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దాంతోపాటు షెడ్యూల్స్ అవి ఇవి కొన్ని ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి బేరాక్ట్లోనే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నా మొన్నటి వీడియో రిట్కి సంబంధించి కూడా బేరాక్ట్లో అనేది ఉండదు. అండ్ అలాగే ఆర్టికల్స్ ఇలాంటివి కొన్ని ఏంటంటే మనం అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. మనం పాస్ అవ్వటానికి లాస్ట్లో మనకి 3 మార్కుల తేడాతో 5 మార్కుల తేడాతో 2 మార్కుల తేడాతో మనం ఫెయిల్ అవుతాం కదా, అప్పుడు చాలా బాధేసింది. వీటిలో నుంచి వచ్చే క్వశ్చన్స్ వచ్చేస్తాయి. మనల్ని ఫెయిల్ చేయడానికి మన దరిద్రం ఒకటి ఉంటుంది కదా, ఆ దరిద్రం తెచ్చే క్వశ్చన్సే ఇలాంటివి. అమైండ్మెంట్స్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇలాంటివి మనకి దొరకవు. అలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే మీరు మెయిన్గా మీ దగ్గర ఏఐబికి సంబంధించి బుక్స్ ఉంటే తీసుకోండి. అండ్ అలాగే దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఈ బుక్స్ ఉంటాయి. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బుక్ ఏదైతే ఉందో ఇలాంటి బుక్ కూడా ఒకటి కొనుక్కొని వీటిల్లో వచ్చేసి మీరు డైలీ ఒక ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీద ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్ పేపర్ అనేది మీరు వరుసగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్